చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం ఈ సూలూరుపేట. ఎంతసేపటికి ఆమె గెలిచిన వారం 10 రోజులకే షాడో వార్తలు వచ్చాయి. ఆ షాడో వార్తలు వెనకున్న షాడో ఎవరో అన్నగారికి తెలుసు. ఆయన ఒక్క చిన్న సిగ్నల్ ఇస్తే షాడోలు కనబడరు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఒక పవిత్రమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో తనకున్నటువంటి డాక్టర్ పదవిని కూడా వదిలి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒక రకంగా ఆమె ప్రశాంతంగా ఉంది. ఇలాంటి నీచమైన మాటల వల్ల రాతల వల్ల ఆమెకు ఒరిగేది ఏమీ లేదు. కానీ సమాజం చెడిపోద్ది. ఆ రాసే వ్యక్తులు సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలనుకుంటే దయచేసి మంచి వార్తలు రాయండి. చాలా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఇసుక కనబడల, నిన్న మొన్నటి వరకు డబ్బిస్తే గాంధీ బ్రాందీ ఇవ్వరు, ఫోన్పేలే, అలాంటి విషయాలు ఏ ఒక్కరు రాయలా. ఏంటిది? మంచి వార్తలు రాయండి దయచేసి. ముందుకు పోయే వాళ్ళని వెనక్కి దయచేసి లాగొద్దు. మాట్లాడాలనుకుంటే చాలా ఉంటాయి. దయచేసి నిలవల కుటుంబం వైపు ఎవరైనా చెడుగా రాస్తే మాత్రం మంచి జరగదు. వాళ్ళ విషయం చాలా బ్యాడ్గా ఉంటుందని నేను మా అన్న తరపున ఒక తమ్ముడిగా, ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా, ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను వార్నింగ్ ఇస్తూ, ఇప్పుడు మన ప్రీతమ్మ నాయకురాలు నిలవల విజయశ్రీ గారు